ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాము. మరి గతంలో మనం కేరళలో కానీ తమిళనాడులో కానీ కరోనా టైంలో కానీ ఏజెన్సీ ఏరియాలో కానీ ఎక్కడైనా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ఎలాగైతే మన వంతుగా మనం సహాయం చేస్తూ ఉన్నామో, ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలోని శివసాగర్ మొదలైన ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ యొక్క ఫ్లడ్స్ టైంలో సుమారు 950 గ్రామాల ప్రజలు నిరాశ్రయులైనట్లుగాను, అనేక వేల పశువులు చనిపోయాయి, వందల మంది ప్రజలు చనిపోయి అనేక కుటుంబాలు నిరాశ్రయులైపోయారు. వాళ్ళలో చాలా మందికి క్రైస్తవ సహోదరులు క్రైస్తవేతరులు వాళ్ళకి తోచిన సహాయం చేస్తున్న తరుణంలో మేము కూడా నేను కానీ మన బృందం కానీ మన మహి గారి బృందం కానీ మనకు తోచిన సహాయం చేయాలని ఆలోచన చేసినప్పుడు మీరందరూ కూడా మాతో ఏకీభవించి చేసిన ప్రతి విధమైన ఆర్థిక సహాయాన్ని బట్టి మీ అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సహాయం కూడా ఎక్కువగా ఎక్కడ అవసరమో ఆ ప్రాంతానికంటే శివసాగర్ మరియు నేపాల్ పుట్టి అనే ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్తున్నాము. సుమారు ఒక 350 కుటుంబాలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పని ప్రారంభించాము. ప్రార్థన చేయండి. మేము టీమ్గా వెళ్తున్నాము. అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి రావాలి. ప్రయాణంలో కానీ అక్కడ కానీ ఏ విధమైన ఆటంకాలు లేకుండా దేవుడు మహిమ పొందినట్లుగా ప్రార్థన చేయండి. విశేషంగా ఇక్కడ నెల్లూరు ప్రాంతం నుంచి మిషనరీగా వచ్చి పరిచయం చేస్తున్న దైవజనులు అజయ్ కుమార్ గారు మాకు చాలా సపోర్ట్గా సహకారంగా నిలబడి మాకు ఫుడ్ విషయంలో కానీ షెల్టర్ విషయంలో కానీ మాకు ఎంతగానో సహాయం చేశారు. వారి కొరకు ప్రార్థన చేయండి. వారి కొరకు ప్రత్యేకంగా వందనాలు. మనం చేసేది కొద్ది సహాయం. విశేషంగా ఈ ప్రాంత ప్రజలు ప్రభువుని ఎరిగి రక్షణ పొందాలని వారి కొరకు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్ మిస్టర్ పాస్టర్ అజయ్ కుమార్ ఫ్రమ్ నెల్లూరు మిషనరీగా ఈ ప్రాంతానికి వచ్చి చాలా అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు. ఆ దైవజనుని పరిచర్య చూసినప్పుడు ప్రభునందు నేను చాలా సంతోషించి మేమంతా వారిని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాం. వీరి కొరకు కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.